గంజాయి డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి సాగుపై నిరంతర నిఘా కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పోలీసు అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ మహిళా మేలుకు స్త్రీ శక్తి తెలుసుకో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతివలకు అవగాహన కల్పించడం కోసం తీసుకొచ్చిన ప్రచార రథాన్ని ప్రారంభించి 39 శక్తి వాహనాలు 11 డ్రోన్లను అందించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం శక్తి యాప్ను తీసుకొచ్చిందని, ఆపదలో ఉన్నవారు 112 ఫోన్ చేసి సహాయాన్ని పొందాలని అనిత సూచించారు. తప్పుగా తీర్చిదిద్దాలంటే కేసు డెఫినెట్ గా ఫైల్ చేయాలి. వన్స్ కేసు ఫైల్ అయిందంటే నిదాన్ పోర్టల్లో గనక కుర్రోడు పేరు ఎక్కిందంటే వాడి జీవితం క్లోజ్. వన్స్ గంజాయి కేసు పడిందంటే వాడి మీద రౌడీ షీటర్, వాడి మీద బైండ్ ఓవర్లు కడతారు. ఒక్కసారి ఆలోచించండి, ఫ్యూచర్ 5 నిమిషాల సంతోషం గురించి మన ఫ్యూచర్ ని నాశనం చేసుకునే పరిస్థితులు ఈరోజు చాలా మంది పిల్లలకి తెలియక అందులోకి వెళ్ళిపోతున్నారు. ఆ టాస్క్ ఫోర్స్ లో భాగంగా ఒక చెక్ పోస్ట్ కూడా లేని సమయం నుంచి సుమారుగా పర్మనెంట్ గా దగ్గర 39 చెక్ పోస్టులు ఈరోజు ఏర్పాటు చేసి, ప్రతి చెక్ పోస్ట్ లోని కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల తాలూకా ప్రతి ఫుటేజ్ కూడా డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ కి వచ్చేటట్టుగా ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడా కూడా గంజాయి సాగు గాని గంజాయి రవాణా కూడా లేకుండా చేస్తున్నాం. ఈ 6 నెలల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారుగా 8,000 కేసుల గంజాయిని పట్టుకున్నారంటే ఒక్కసారి నిఘా వ్యవస్థ ఎంత ప్రత్యేకంగా పనిచేస్తుందో మనందరం కూడా చూసుకోవచ్చు. దగ్గర 490 మందిని అరెస్ట్ చేశారు. 109 వెహికల్స్ ని సీజ్ చేశారు ఈ 6 నెలల కాలంలోనే.